మీ అందరికీ జీడి మామిడి గురించి తెలిసే ఉంటుంది. కానీ మీలో ఎవరికైనా నల్ల జీడి గురించి తెలుసా? ఏంటి, నల్ల జీడి కూడా ఉంటుందా అని షాక్ అవుతున్నారా? అవునండి, మీరు విన్నది నిజమే. సెమికార్పస్ అనకార్డియం అనే శాస్త్రీయ నామం కలిగిన నల్ల జీడి చెట్టు కాయలు, బెరడు బోలెడన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో దీనిని ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవాళ్లు నల్ల జీడి చెట్టు పచ్చి బెరడును దంచగా వచ్చిన రసమును 3 చుక్కలు తాగిస్తే ఆస్తమా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా గజ్జి లాంటి చర్మ వ్యాధులతో బాధపడేవాళ్లు నల్ల జీడి చెట్టు బెరడును ఎండపెట్టి పొడి చేసి దానిని 2 గ్రాములు ప్రతిరోజు ఉదయం పరగడుపున, సాయంత్రం వరుసగా 5 రోజులు తీసుకుంటే గజ్జి వల్ల వచ్చే కురుపులు తగ్గుతాయి. ఇంకా 2 లీటర్ల కొబ్బరి నూనెలో గాని, నువ్వుల నూనెలో గాని 2-3 జీడి గింజలు ముక్కలుగా కత్తిరించి వేసి కొద్దిసేపు కాచి ఆ ముక్కలను తీసివేయాలి. అలా తయారు చేసిన తైలమును తలకు అప్లై చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇక 2 కిలోల ఆవు నెయ్యిలో 5 నుండి 8 జీడి గింజలు ముక్కలు చేసి వేసి కాచి ఆ ముక్కలు తీసివేసి ఆ నెయ్యిని డైలీ 1-2 స్పూన్లు తాగితే బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు, సుఖ వ్యాధులు, వాత దోషము వంటివి నివారణవుతాయి. అయితే ఒకవేళ మీ శరీరము వేడి స్వభావము కలిగి ఉంటే దీనిని ప్రయత్నించకూడదు. ఇంకా చెప్పాలంటే నల్ల జీడి కాండపు బెరడును నీడలో ఎండించి మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు 100 ml కొబ్బరి నూనెలో 25 గ్రాముల పొడిని కలిపి ఆ నూనెను కాలిన గాయాలపై లేపనంలాగా వేస్తే కాలిన గాయములు త్వరగా నయమవుతాయి. ఇక పేను కొరుకుడుతో బాధపడేవాళ్లు జీడి గింజలలోని జీడిని తీసి తేనె కలిపి పేను కొరుకుడు దగ్గర రాస్తే పేను కొరుకుడు తగ్గిపోయి అక్కడ కొత్త జుట్టు వస్తుంది. అలాగే కీళ్ల నొప్పుల వల్ల వచ్చే వాపులతో బాధపడేవాళ్లు జీడి చెక్కను మెత్తగా దంచి ఉడికించి కీళ్ల వాపులు ఉన్న చోట కడితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.